హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి. క్రాస్ కటింగ్ బ్లౌజ్. క్లాత్ తక్కువగా ఉంది, అయినా సరే క్రాస్ కటింగే కావాలంటున్నారు. అందుకని నేను కటింగ్ మార్చి చేస్తున్నాను. చూడండి, క్రాస్ కటింగ్కి సరిపడా క్లాత్ లేనప్పుడు ఇలాంటి కటింగ్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎంత పర్ఫెక్ట్గా సరిపడా క్లాత్ సరిపోతుందనేది. అంటే చూడండి, ఈ క్లాత్ వచ్చేసి 60 సెంటీమీటర్సే ఉంది. క్రాసెస్ పోయి కూడా 60 ఉంటుందన్నమాట. ఇప్పుడైతే 62 ఉంది. ఇంత తక్కువ క్లాత్ ఉన్నప్పుడు మనము బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది చూడండి. స్ట్రైట్ కటింగ్ అయితే సరిపోతుంది అనుకోండి. ఒకవేళ క్రాస్ కటింగ్ ఉంది, క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే మాత్రం ఇలాంటి కటింగ్ ట్రై చేయండి. చాలా ఈజీగా 10 అంటే 10 నిమిషాల్లో అయిపోతుందండి. ఫ్రంట్ బ్యాక్ ఒకేసారిగానే కటింగ్ చేసేయచ్చు. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని నేను ఇలా చూస్తున్నాను చూడండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచీలు ఉండాలండి. 36 ఇంచీల్లో సగం చూడండి 18 ఇంచీలు వస్తుంది. 18 ఇంచీలు ఉంది కదా, 18లో సగం 9 వస్తుంది. ఈ 18 ఇంచులకి 4 ఇంచులు కలుపుకోండి, లేదంటే 18లో సగం చూడండి 9 ఇంచులు వస్తుంది. 9 ఇంచులకి 2 ఇంచులు కలుపుకోండి, 11 ఇంచులు. ఈ క్లాత్ని ఇలాగా అడ్డంగా, అంటే కోరంచు అడ్డంగా రావాలి. ఇలాగ మధ్యలోకి ఇలా 11 ఇంచులకి ఫోల్డ్ చేస్తున్నాను. 11 ఇంచులు వచ్చే వరకు ఫోల్డ్ చేసుకోండి. ఇలా 11 ఇంచుల తర్వాత మనము కట్ చేసుకోవాలి. ఎందుకు అంటే క్లాత్ తక్కువగా ఉంది. ఇదే తక్కువ క్లాత్లోనే మనము క్రాస్ కటింగ్ కూడా కట్ చేయాలి. అందుకోసము ఇప్పుడు 11 ఇంచులు మార్కింగ్ ఏం అవసరం లేదు, ఇలాగే కట్ చేస్తున్నాను. హ్యాండ్ పొడవుకి సరిపోతుందా లేదో చూసుకొని కట్ చేసుకోవడమే. ఇప్పుడు 8 ఇంచులు ఉంది, మనకు 7 ఇంచులు ఉన్నా చాలు హ్యాండ్ పొడవు. కుడివైపున ఉన్న క్లాత్ని నేను పక్కన పెట్టేసి హ్యాండ్స్ క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ క్లాత్ వచ్చేసి 7 ఇంచులు హ్యాండ్ పొడవు ఉండాలన్నారు. కొంచెం ఒక 2 పాయింట్లు తక్కువైనా పర్లేదు, ఇంకా మనం ఏం చేయలేం కదా, క్లాత్ తక్కువగా ఉంది. ఇప్పుడు కింద వచ్చేసి కుట్లకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. 1/2 ఇంచ్ మార్క్ చేసిన తర్వాత 7 ఇంచులు ఉంది చూడండి. అంటే మనం కుట్టిన తర్వాత 6.5 ఇంచులు మిగులుతుంది హ్యాండ్ పొడవు. 3 ఇంచులు డిఫరెన్స్ చూడండి. హ్యాండ్ డౌన్ 3 ఇంచులు రావాలి. చంక లూజ్ వచ్చేసి 7 ఇంచులు. ఇది చంక లూజ్ అంటారు. ఇప్పుడు ఇది ఇలాగా మార్క్ చేసుకొని కట్ చేస్తున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది. సైడ్ జాయింట్స్ అయితే పడవు. అంటే ఇది రెగ్యులర్ బ్లౌజ్, డైలీ యూజ్ బ్లౌజే కాబట్టి సైడ్ జాయింట్స్ అవన్నీ అవసరం లేదు. 1.5 ఇంచ్ వస్తుంది క్లాత్ అయితే. ఇప్పుడు బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది కోరంచు కదా, కోరంచుని ఇలా అడ్డంగా వస్తుంది అనమాట. బ్యాక్ పార్ట్ వచ్చేసి అడ్డంగా వస్తుంది క్లాత్. హ్యాండ్స్ క్లాత్ మాత్రము నిలువు వస్తుంది. వాళ్ళకు క్లాత్ ఎలా ఉన్నా పర్లేదు, ఎలా పడినా పర్లేదు, బ్లౌజ్ సరిపోవాలంతే. 11 ఇంచులు వచ్చింది. అంటే స్టిచ్చెస్లో కలిపి నేను చెప్పాను అనమాట. 9 ఇంచులు కావాలి స్టిచ్చెస్ వదిలేసి అంటే. ఇప్పుడు కింద ఒక మార్కింగ్ చేస్తున్నాను, అందాజుగా 1.5 ఇంచు. తర్వాత 14.5 ఇంచులు మార్క్ చేసుకోండి. బ్లౌజ్ పొడవు అంటే బ్లౌజ్ పొడవు 14, ఒక 1/2 ఇంచు స్టిచ్చెస్కి, మొత్తం కలిపి 14.5 ఇంచులు ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ మీదుగా కట్ చేసుకోండి. దీన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదే క్లాత్ని ఇలాగే పెట్టేసేయండి. తర్వాత మనం ఇటు సైడ్ కట్ చేసిన క్లాత్ని ఇలాగా చూడండి పొట్లం టైప్లో, అంటే గాగ్రా టైప్లో ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఈ మూల కలిపి ఇలా ఫోల్డ్ చేసుకుంటే కనుక గాగ్రా టైప్ మార్కింగ్ అయితే వస్తుంది. అంటే గాగ్రా కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. గాగ్రా కటింగ్కి ఎలా క్లాత్ ఫోల్డ్ చేసుకుంటామో అలాగా. చూసారు కదా, ఇలా కట్ చేయడం వల్ల పర్ఫెక్ట్ క్రాస్ వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ వెడల్పు మాత్రమే ఉంచుకోవాలి. షోల్డర్ వెడల్పు ఎంత తీసుకుంటామో అంత వెడల్పు ఉంటే చాలు. ఇక్కడ క్లాత్ చూసుకుంటున్నాను చూడండి, టేప్తో 5.2 లేదా 5.5 ఇంచులు ఉంటే చాలు. కింద వైపు కొంచెం తక్కువ వచ్చినా పర్లేదు, చూద్దాము. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ వెడల్పు మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే షోల్డర్ వెడల్పు వచ్చేసి 5.2 తీసుకుంటున్నాను నేను. అంటే ఈమెకు కొంచెం భుజాలు జారే సమస్య ఉంటుందన్నమాట, అందుకని నేను 5.2 తీసుకుంటున్నాను. రౌండ్ వెడల్పు కూడా తక్కువగానే ఉంటుంది. తర్వాత 6 ఇంచులకి ఇలా మార్క్ చేస్తున్నాను.
ఇలా ఎల్ షేప్లో మార్కింగ్ అయిన తర్వాత 9 ఇంచుల దగ్గర మార్కింగ్ ఇచ్చుకోండి. అంటే చెస్ట్ లూజ్ అది. ఇలా 9 ఇంచుల దగ్గర మార్క్ చేసిన తర్వాత చూసుకోండి ఖర్చు ఎంత ఉందో. 2 ఇంచులు ఉంది. ఇక్కడ 1.2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ చంక లూజ్ ఎంత ఉందో, అంటే చంక రౌండ్ ఎంత ఉందో చూసుకుందాం. 7.5 వస్తుంది, సరిపోతుంది. ఇక్కడ షోల్డర్ వెడల్పు 3 ఇంచులు వదిలేస్తున్నాను, అంటే కుట్లతో సహా 3 ఇంచులు వదిలేస్తున్నాను. ఫ్రంట్ రౌండ్ వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటున్నాను. కొంచెం డీప్ అయినా పెట్టమన్నారు, నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, అందుకని తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడైనా మార్కింగ్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పటికైతే 6 ఇంచులు ఉంది, ఇప్పుడే మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. 6.5 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. కొద్దిగా డీప్ పెట్టమన్నారు, అంటే కొంచెం కిందకి పెట్టమన్నారు. ఇది వద్దు ఈ మార్కింగ్. ఇప్పుడు ఇక్కడ నుంచి 4 ఇంచులు మార్క్ చేసుకోండి. ఇది ఉండాల్సిన పొడవు అనమాట. తర్వాత 1 ఇంచు కుట్లకి. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ డాట్ కోసం మనము 13 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాము. ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు లేదా 2.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. తర్వాత 2 ఇంచులు మార్క్ చేసుకోండి ఫ్రంట్ డాట్ కోసం. అది ఇదేమో కుట్ల కోసము. ఇక ఈ బ్లౌజ్ కటింగ్ అయితే ఇంతటితో అయిపోతుందండి. ఇంత ఈజీగా అయిపోతుంది చూడండి. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్స్ వల్ల మనము బ్యాక్ పార్ట్ కూడా కట్ చేయొచ్చు. చాలా ఈజీ అండి, తొందరగా అయిపోతుంది. ఒక్క బ్లౌజు మనం కట్ చేసుకున్నామంటే, ఇదే సైజ్ బ్లౌజెస్ ఎక్కువగా ఉన్నాయంటే కనుక ఈ మోడల్గానే మనము ఎన్ని బ్లౌజులైనా కట్ చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో మనము 10 బ్లౌజులైనా కట్ చేయొచ్చండి. యాజ్ ఇట్ ఈస్గా ఇదే మార్కింగ్ మీద అంత కటింగ్ అయితే అయిపోతుంది. నెక్ కట్ చేయడం మాత్రమే మనం సపరేట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ కోసం నేను ఇక్కడ ఖర్చు పెడుతున్నాను. బ్యాక్ పార్ట్ నెక్ కూడా కరెక్ట్గా ఫ్రంట్ వచ్చినట్టే రావాలి కదా, అందుకని బ్యాక్ వచ్చేసి 5.5 ఇంచులు మార్క్ చేస్తున్నాను. ఈ వెడల్పు వచ్చేసి 5.5 ఇంచులు ఉండాలన్నమాట. 5 ఇంచులు ఉన్నా పర్లేదు, 5.5 తీసుకుంటున్నాను నేను. కుట్టిన తర్వాత 5.2 మిగులుతుంది. మామూలు రౌండ్ నెక్కే ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి రౌండ్ వెడల్పు 2.5 ఇంచులు వస్తుంది. ఇక్కడ మనకు డీప్ ఎక్కువగా అవసరం లేదు. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ కటింగ్. ఏమంటే మీకు క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి బ్లౌజ్ కటింగ్ చేశారంటే తొందరగాను అయిపోతుంది, క్లాత్ కూడా సేవ్ అవుతుంది అనమాట. ఫ్రంట్ రౌండ్ కూడా ఇలా కట్ చేసుకోండి. పర్ఫెక్ట్ క్రాస్ వస్తుందండి ఇది క్లాత్. మధ్యలో ఓపెన్ చేసేస్తే అయిపోతుంది. ఇక ఇక్కడ కొంచెం షేప్ తీయాలి. ఆర్మ్ రౌండ్ దగ్గర కొంచెం షేప్ తీయాలి. ఎలాగో ఫ్రంట్ షేప్ తీయాలి కదా, అందుకని తీసి చూపిస్తున్నాను. ఫ్రంట్ షేప్ తీయడం అయిపోయింది కదా. ఇక్కడ కొద్దిగా పీస్ జాయింట్ పడుతుంది, ఒకవైపు మాత్రమే. అదేమీ మనకు బయటకు కనిపించదు. సరిపడా క్లాత్ ఉన్నప్పుడు చూసి జాయింట్ చేసేసుకోవచ్చు. ఏదైనా సరే దీనికి సరిపడా క్లాత్ తీసుకుని జాయింట్ చేసేస్తే సరిపోతుంది. ఇంకా దేనికి అవసరం లేదు. క్లాత్స్ అయితే మనకు క్రాస్ బెల్ట్కి సరిపడా క్లాత్ ఒకటి తీసుకుంటే ఇక మనకు క్లాత్స్ అయితే తక్కువ వచ్చే సమస్య లేదు. చూడండి ఎంత క్లాత్ ఉందో. దీనికి కొద్దిగా మాత్రమే జాయింట్లు వేస్తే మనకి ఇంకా బ్లౌజ్ అంతా అయిపోతుంది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ తీసుకోవాలి కదా, క్రాస్ బెల్ట్ ఎంత వెడల్పు ఎంత తీసుకోవాలనేది చెప్తున్నాను చూడండి. ఈ క్లాత్ సరిపోతుంది క్రాస్ బెల్ట్ కోసం. నేను ఈ క్లాత్నే సరి చేస్తున్నాను. అంటే ఒక 2 పీసులు వస్తాయన్నమాట. ఇంకొక 2 మెయిన్ క్లాత్ వస్తుంది. ఇంకొక 2 పీసులు వేరే ఏదైనా తీసుకుంటాను నేను. సరిపడా క్లాత్ లేనప్పుడు మనం ఏం చేయలేం కదా. క్రాస్ బెల్ట్ ఎంత తీసుకోవాలి, పర్ఫెక్ట్గా తీసుకోవాలి అంటే ఎలా చూడాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. 1 ఇంచు 2 పాయింట్లు వస్తుంది అనమాట. అంటే ఇలా ఫోల్డింగ్ చేసి చూడండి, 1 ఇంచు 2 పాయింట్లు తీసుకోవాలి. కానీ ఇప్పుడు మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఎంత, 3.5 4 ఇంచులు తీసుకుని ఇటు సైడ్ ఏమో 3 ఇంచులు తీసుకుంటున్నాను. 2 పాయింట్లు తక్కువ 3 ఇంచులు. ఎందుకంటే కుట్టేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ కుట్టినా కూడా సరిపోతుంది. నేను కుట్టట్లేదు, వేరే వాళ్ళు కుడతారు కాబట్టి కొంచెం ఎక్కువగానే కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇంకొక పీస్ కూడా వస్తుంది. మీకు ఈ కటింగ్ కనుక అర్థమై ఉంటే ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి
ఈ వీడియో కావాల్సిన వాళ్ళకు షేర్ చేయండి. క్రాస్ కటింగ్ బ్లౌజు ఇంత ఈజీనా అనుకుంటారనమాట. చూసారంటే ఇది మెయిన్ క్లాత్. 10 నిమిషాల్లోనే లైనింగ్ క్లాత్ కటింగ్ అయిపోయింది కదా. ఇక 2 నిమిషాల్లో మెయిన్ క్లాత్ కూడా కటింగ్ అయిపోతుంది. ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి ఒక సైడ్ ఏమో 60 సెంటీమీటర్లే ఉంది, ఇంకొక సైడ్ ఏమో ఇంకా తక్కువ ఉందన్నమాట. అంటే 1/2 మీటర్ ఆ మాత్రం వస్తుంది. చాలా తక్కువ అంటే తక్కువ ఉంది. ఏమంటే ఈ మెయిన్ క్లాత్ డిజైన్ ఎక్కువ లేదు కాబట్టి, అంటే బార్డర్ ఉంటే కనుక కష్టమయ్యేది, తక్కువ వచ్చేదనమాట. ఏమీ లేదు, ప్లెయిన్గా ఉంది కాబట్టి మనకు ఎక్కడ తీసుకున్నా ఎలా తీసుకున్నా బ్లౌజ్ అయితే సరిపోయిందనమాట. ఇలాగా ఎక్కడ సరిపోతుందో చూసుకొని లైనింగ్ క్లాత్స్ ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. అంత ప్లెయిన్ క్లాతే కాబట్టి ఎక్కడైతే సరిపోతుందో అక్కడ అటువైపు తీసుకుంటే కూడా చాలు, బ్లౌజ్కి అయితే సెట్ అయిపోతుంది. ఇప్పుడు రౌండ్కి కొంచెం దూరంగానే కట్ చేస్తున్నాను. కుట్టేటప్పుడు కొంచెం మనం చూసుకుంటూ కుట్టాలి కదా. అంటే తక్కువ రాకుండా, ఎటు సైడ్ కూడా తక్కువ రాకుండా, హెచ్చు తగ్గులు రాకుండా కుట్టుకోవాలి. ఇది స్మూత్ క్లాత్ కాబట్టి కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఈ స్మూత్ క్లాత్స్ ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది స్టిచ్చింగ్ చేయడానికి. కటింగ్ చేయడానికి అలాగే ఉంటుంది, స్టిచ్చింగ్ చేయడానికి కూడా ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. ఇలాగ మెయిన్ క్లాత్ మీద లైనింగ్ పెట్టేసి కటింగ్ చేయడం అయితే అయిపోయింది కదా. ఇక స్టిచ్చింగ్ వీడియో కూడా చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో చూడండి. ఈ బ్లౌజ్ని నేను ఎలా స్టిచ్చింగ్ చేశాను, ఈజీగా 1/2 అవర్లో మనము స్టిచ్చింగ్ చేసుకోవచ్చు బ్లౌజ్ని అయితే. ఇలాంటి బ్లౌజెస్ ఎక్కువ టైం కూడా పట్టదండి. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇలాంటి స్మూత్ క్లాత్స్ లేట్ అవుతుంది. మనము అయితే రెగ్యులర్గా కుట్టే వాళ్ళకైతే ఏం కష్టం కాదు, ఈజీగానే అయిపోతుంది. అందుకని నాకు 1/2 అవర్ టైం పడుతుంది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్కి. ఇక క్రాస్ బెల్ట్కి ఇక్కడ వస్తుందన్నమాట. తక్కువ వస్తే ఒకవేళ ఈ క్లాత్ని జాయింట్ చేసుకుంటాను, లేదు అంటే లేదు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.